అక్టోబర్ 7వ తేదీన పొద్దున్న 6:30 గంటల సమయంలో చాలా మంది ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ ఇళ్లలో గాఢ నిద్రలో ఉండగా సడన్ గా ఎయిర్ రైడ్ సైరన్ మోగింది. అంతే, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో కొన్ని వేల రాకెట్లు ఇజ్రాయెల్లో ఉన్న సిటీస్ అన్నిటిపైన కూడా పడ్డాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఈ రాకెట్స్ మొత్తం 2200 అని ఎస్టిమేట్ చేస్తే, హమాస్ ఉగ్రవాద మిలిటెంట్స్ అవి 2200 కాదు, మొత్తం 5000 రాకెట్లని, దాన్ని ప్రయోగించింది కూడా మేమేనని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి, కానీ కొన్ని దశాబ్దాలుగా చూడని ఒక ఘోరమైన యుద్ధం అంటే మాత్రం ఇదే. కొన్ని వందల మంది హమాస్ ఉగ్రవాదులు పారాషూట్లు వేసుకొని ఇజ్రాయెల్ దేశంలోకి చొరబడిపోయి ఆ రోడ్లపైన ఎవరు కనబడితే వాళ్ళని కాల్ చేసి చంపేయడం మొదలుపెట్టారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, కొన్ని వేల మంది హమాస్ ఉగ్రవాదులు ఆ ఇజ్రాయెల్ బోర్డర్ని బుల్డోజర్తో పగలగొట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఉండే ఇళ్లలోకి వెళ్ళిపోయి వాళ్ళని గన్స్తో కాల్చేసి చంపేశారు. అంతేకాకుండా అక్కడ ఉండే ఆడవాళ్ళ బట్టలు విప్పేసి రోడ్డు పైన నగ్నంగా నడిపించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు గారు హమాస్ ఉగ్రవాదులతో యుద్ధం ప్రకటించారు. ఈ అక్టోబర్ 7న జరిగిన మారణకాండ ఇంతకు ముందు ఎప్పుడు ఇజ్రాయెల్లో జరగలేదని, ఈ బ్లాక్ డేకి కారణమైన హమాస్ ఉగ్రవాదులను ఎక్కడ దాక్కున్నా సరే వెతికి చంపేస్తామని తన ప్రెస్ మీట్లో చెప్పారు. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న మిలిటరీ టెక్నాలజీ అమేజింగ్. మొత్తం ఇజ్రాయెల్ కంట్రీ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసేలాగా ఐరన్ డోమ్ సిస్టమ్ అని ఒకటి ఉంది. అసలు మొత్తం ప్రపంచంలో ఏ కంట్రీ దగ్గర కూడా లేని టెక్నాలజీ ఇది. ఇది ఎంత హైలైట్ అంటే, ఎవరైనా సరే ఇజ్రాయెల్ కంట్రీ పైన రాకెట్స్ కానీ మిసైల్స్ కానీ వేస్తే వాటిని గాల్లో ఉండగానే వాటి ట్రేస్ని అంతా కూడా డిటెక్ట్ చేసేసి గాల్లో ఉండగానే పేల్చేస్తుంది, నాశనం చేసేస్తుంది. 2012లో కూడా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన దాడి చేసి ఇలా రాకెట్లు వేసినప్పుడు ఈ ఐరన్ డోమ్ సిస్టమే ఒక్క రాకెట్ కూడా ప్రజలపైన పడకుండా మొత్తాన్ని గాల్లోనే పేల్చేసింది. అంత హైలైట్ ఈ టెక్నాలజీ. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఒక్కసారిగా జస్ట్ 20 నిమిషాల కాల వ్యవధిలోనే 5000 రాకెట్లు ప్రయోగించేసరికి ఈ టెక్నాలజీ తట్టుకోలేకపోయింది, నిలబడలేకపోయింది. అసలు ఇజ్రాయెల్ పైన దాడి చేసిన ఈ హమాస్ అంటే ఎవరు, వాళ్ళు ఎందుకు దాడి చేశారని తెలియాలంటే మనకి ఫస్ట్ ఇజ్రాయెల్ మ్యాప్ అర్థం కావాలి. ప్రెసెంట్ మన ఇజ్రాయెల్ పాలస్తీనా మ్యాప్ చూస్తే గనక ఈ విధంగా కనిపిస్తుంది. కానీ 1946 నుంచి 2005 వరకు ఇజ్రాయెల్ పాలస్తీనా మ్యాప్ చూస్తే గనక ఈ విధంగా ఉంది. మనం ఈ మ్యాప్ చూసినప్పుడు అర్థమవుతుంది, ఇజ్రాయెల్ తన ఏరియాని పెంచుకుంటూ వెళ్ళిపోయింది. అంటే దాన్ని బట్టి ఎవరైనా సరే ఇజ్రాయెల్ దాడులంతా చేస్తుంది, ఈ గొడవలంటి కారణం ఇజ్రాయెల్ అనుకుంటారు. బట్ అది నిజం కాదు. అది ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అదంతా మనం ఇప్పుడు డిస్కస్ చేయొద్దు, ఎందుకంటే ఇది లెందీ అయిపోతుంది. బట్ హమాస్కి చెందిన ఉగ్రవాదులందరూ కూడా ఈ మ్యాప్ని చూపించి ఇజ్రాయెల్ మన పాలస్తీనాను ఆక్రమించుకుంటుందని, మనం వాళ్ళపైన తిరిగి యుద్ధం చేయాలని ఇక్కడ ఉన్న యువతని బాగా రెచ్చగొడుతుంది. ఈ మ్యాప్లో కనిపించినట్టుగా గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్కి ఈజిప్ట్కి మధ్యన ఉంటుంది. ఇది యాక్చువల్గా పాలస్తీనాకు చెందుతుంది, బట్ దీన్ని కంట్రోల్ చేసేది మాత్రం హమాస్ ఉగ్రవాద సంస్థ. 2007 నుంచి కూడా ఈ గాజా స్ట్రిప్ మొత్తం హమాస్ ఉగ్రవాద సంస్థ కంట్రోల్లోనే ఉంది. చాలా న్యూస్ పేపర్స్ అండ్ టీవీ ఛానల్స్ హమాస్ ఉగ్రవాదులను పిలకుండా మిలిటెంట్స్ అని పిలిచి వీళ్ళు గాజా ప్రాంతంలో ఉండే ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడతారని చెప్తాయి. బట్ వీళ్ళు చేసేది అమాయకులైన ప్రాణాలను తీసేయడం. అందుకే అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ కింగ్డమ్, ఈవెన్ మన ఇండియా కూడా వీళ్ళని ఉగ్రవాదులనే అంటారు. అందుకే ఈ కంట్రీస్ అన్నీ కూడా ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వైపే సపోర్టివ్గా ఉన్నాయి. మనం ప్రెసెంట్ మ్యాప్ చూస్తే కనుక ఈ స్టోరీకి రిలవెంట్గా ఉన్న ప్లేసెస్ ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్ అండ్ వెస్ట్ బ్యాంక్. 1948 నుంచి అన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగానే ఉండేవి. బట్ ఓవర్ ద టైమ్ ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్ని ఒక దేశంగా యాక్సెప్ట్ చేశాయి. అది మాత్రమే కాకుండా ఇజ్రాయెల్తో కొన్ని శాంతి ఒప్పందాలు కూడా చేశాయి, అలాగే కొన్ని ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా చేశాయి. ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలైన ఈజిప్ట్, జోర్డాన్, యుఏఈ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్తో ఫైట్ చేయడం ఆపేశాయి. వీళ్ళు ఫైట్ ఆపేసినా సరే వేరే అరబ్ కంట్రీస్ అయిన ఇరాన్, ఖతర్ ఇవన్నీ కూడా పాలస్తీనియన్ స్టేట్ కోసం సపోర్ట్ చేస్తున్నాయి. సో వీళ్ళే ఈ వార్లో హమాస్ గ్రూప్కి సపోర్ట్ చేస్తున్నారు. మనం ఈ స్టోరీలో కొంచెం వెనక్కి వెళ్తే గనక 1993లో ఈ పాలస్తీనియన్లు అందరూ కూడా పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. అదే PLO. ఈ PLO ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా 1993 వరకు కూడా ఫైట్ చేస్తూనే వచ్చింది. కానీ చాలాసార్లు ఓడిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ నెగోషియేషన్స్, కొన్ని అగ్రిమెంట్స్తో ఇజ్రాయెల్తో ఒక శాంతి ఒప్పందానికి వచ్చింది. ఆ ఒప్పందమే ఓస్లో అకార్డ్స్ 1993.
ఈ ఓస్లో అకార్డ్స్లో భాగంగా ఇజ్రాయెల్ అండ్ PLO రెండు కూడా పాలస్తీనియన్ సెల్ఫ్ గవర్నెన్స్ ని 2 రీజియన్స్ లో ప్రపోజ్ చేశాయి. ఆ 2 రీజియన్సే వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా. సో ఈ శాంతి ఒప్పందం తర్వాత PLO ఇజ్రాయెల్ ఒక కంట్రీగా యాక్సెప్ట్ చేసింది. అలాగే ఇజ్రాయెల్ PLOని పాలస్తీనియన్ రిప్రజెంటేటివ్ గా రికగ్నైజ్ చేసి గాజా అండ్ వెస్ట్ బ్యాంక్ లో పాలస్తీనియన్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాయి. కానీ అలా జరగలేదు. ఇక్కడే ఈ హమాస్ గ్రూప్ ఇజ్రాయెల్కి అగెనిస్ట్గా వచ్చి ఈ పీస్ ప్రాసెస్ని మొత్తం కంప్లీట్గా అపోజ్ చేసింది. ఈ హమాస్ గ్రూప్ జస్ట్ అపోజ్ చేయడం మాత్రమే కాకుండా వాళ్ళు ఇజ్రాయెల్ పైన టెర్రర్ అటాక్స్ కూడా చేశారు. అలా చేసినప్పుడే యుఎస్తో సహా చాలా కంట్రీస్ దీన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. సో అలా జరిగినప్పుడే PLO హమాస్ రెండు కూడా పాలస్తీనియన్కే సపోర్ట్ చేసినా కానీ వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది. సో ఆ కాన్ఫ్లిక్ట్ తర్వాత 2007లో ఎంటైర్ గాజా స్ట్రిప్ని హమాస్ తన కంట్రోల్లోకి తీసుకుంది. PLO ఓన్లీ వెస్ట్ బ్యాంక్ని మాత్రమే కంట్రోల్ చేస్తూ వచ్చింది. సో ఈ హమాస్ గ్రూప్ మెయిన్ టార్గెట్ ఏంటంటే కంప్లీట్గా ఇజ్రాయెల్ కంట్రీ అనేది లేకుండా చేయడమే వీళ్ళ టార్గెట్. అందుకే ఈ హమాస్ ఉగ్రవాద సంస్థ ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ పైన దాడి చేస్తూనే ఉంటుంది. కానీ మొన్న అక్టోబర్ 7న ఇంత భీకరమైన దాడి ఎందుకు చేసిందనే విషయానికి వస్తే ఈ హమాస్ ఉగ్రవాదులే వాళ్ళు చేసిన దాడిని అల్ అక్సా స్టార్మ్ కింద ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఈ అల్ అక్సా స్టార్మ్ విషయానికి వస్తే మనలో చాలా మందికి జెరూసలేం అనే ప్రాంతం గురించి తెలిసే ఉంటుంది. ప్రపంచంలో ఉన్న చాలా పవిత్రమైన స్థలాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ జూడిజం, క్రిస్టియనిజం అండ్ ఇస్లాం ఈ 3 మతాలకి కూడా పవిత్రమైన కామన్ ప్లేస్ ఈ జెరూసలేం. ఇక్కడ పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ చెప్పేది ఏంటంటే ఇజ్రాయెల్ పోలీసులు అలక్సా మసీదులోకి వచ్చి ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్తారు. ఎందుకురా అలా చేస్తున్నారని ఇజ్రాయెల్ ప్రజలను అడిగితే ఇక్కడ మసీదుకి వచ్చిన ముస్లింలే మమ్మల్ని రాళ్లతో కొట్టి అందులోకి వెళ్ళి దాక్కుంటున్నారని ఈ ఇజ్రాయెల్ ప్రజలు చెప్తారు. అసలు వీళ్ళిద్దరిలో ఎవరు నిజమనేది ఎవరికీ తెలియదు. ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్, ఈ హమాస్ అటాక్ ఇవన్నీ కూడా కొంచెం సేపు పక్కన పెడితే అసలు ఈ వారు వల్ల జరిగే ఇంపాక్ట్ ఏంటి, ఇంటర్నేషనల్ మార్కెట్ పైన ఇంపాక్ట్ ఏంటి, ఇండియా పైన ఇంపాక్ట్ ఏంటి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ వార్ ఇంపాక్ట్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ ఆయిల్ షాక్. Producing countries of the Arab world decided to use their oil as a political weapon. ఎగ్జాక్ట్ గా 1973లో 50 years బ్యాక్ సేమ్ ఇలాంటి అటాక్ ఒకటి ఇజ్రాయెల్ పైన జరిగింది. ఆ అటాక్ ని అరబ్ కంట్రీస్ అన్ని కూడా సపోర్ట్ చేశాయి. ఇప్పుడు ఎలా అయితే US ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుందో అప్పుడు కూడా అలానే సపోర్ట్ చేసింది. వారికి అవసరమైన ఆయుధాలన్నీ కూడా సప్లై చేసింది. అయితే అప్పట్లో అమెరికా ఇజ్రాయెల్ సపోర్ట్ చేయడం అరబ్ కంట్రీస్ కి అస్సలు నచ్చలేదు. అందుకే ఈ అరబ్ కంట్రీస్ అన్నిటికి కూడా కోపం వచ్చి ఆయిల్ రేట్ ని 4 times పెంచేశారు. దాంతో ఎంటైర్ వరల్డ్ మొత్తం రెసిషన్ లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కూడా జస్ట్ లైక్ రష్యా ఉక్రెయిన్ వార్, ఈ వార్ కూడా అంతర్జాతీయ మార్కెట్స్ అన్నిటినీ కూడా ఇన్ఫ్లేషన్ లోకి నెట్టేస్తుంది. సెకండ్ థింగ్, ఇండియా ఇజ్రాయెల్ ప్రెసెంట్ ట్రేడ్ వాల్యూ $10.77 బిలియన్. ఈ ట్రేడ్ లో చాలా థింగ్స్ షిప్మెంట్స్ అవుతాయి, లైక్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, మిషనరీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ ట్రేడ్ అంతా ఇజ్రాయెల్ లోని 3 ports ద్వారా అవుతుంది. హైఫా పోర్ట్, ఐషద్ పోర్ట్ అండ్ ఈలత్ పోర్ట్. రెడ్ సీ దగ్గరలో ఉన్న ఈ ఈలత్ పోర్ట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ ట్రేడ్ దీని ద్వారానే జరుగుతుంది. అయితే లక్కీగా ఈ వార్లో ఇంతవరకు కూడా ఈ పోర్ట్ పైన ఎలాంటి ఇంపాక్ట్ కూడా పడలేదు. థర్డ్ థింగ్, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. మొన్న ఢిల్లీలో జరిగిన G20 సమావేశాల్లో దీన్ని లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే క్రాస్ బోర్డర్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక రైల్వే నెట్వర్క్ ను ప్రపోజ్ చేశారు. అది ఇండియా, UAE, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్ అండ్ యూరోప్ గుండా వెళ్తుంది. అయితే ప్రెసెంట్ ఉన్న ఈ వార్ సిచ్యువేషన్ లో ఇది స్లో అవ్వచ్చు ఆర్ కంప్లీట్ గా క్యాన్సిల్ అయిపోవచ్చు కూడా. లాస్ట్ ఇంపాక్ట్ విషయానికి వస్తే ప్రెసెంట్ ఈ ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇండియాకి ఎలాంటి డైరెక్ట్ ఇంపాక్ట్ కూడా లేదు. బట్ ఒకవేళ ఇరాన్, సౌదీ అరేబియా కానీ ఇందులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు డెఫినెట్లీ ఇజ్రాయెల్ కి అపోజ్ చేస్తారు. అండ్ ఇండియా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసింది కాబట్టి ఈ అరబ్ కంట్రీస్ తో మన డిప్లొమాటిక్ రిలేషన్స్ దెబ్బతిని ఎనర్జీ సప్లై డైరెక్ట్ గా ఇంపాక్ట్ అవుతుంది. ఇఫ్ యూ ఫైండ్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్, డోంట్ ఫర్గెట్ టు గివ్ దిస్ వీడియో a thumbs up and please do not forget to press the subscribe button. Thank you.